కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చంద్రబాబుకు ఒక సంచలన రిపోర్ట్ ఇచ్చారా? ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలను చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టక తప్పదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు అనేటువంటి కేంద్ర నిఘా వర్గాలు అమిత్ షాకి అందజేశాయని, ఆ రిపోర్ట్నే అమిత్ షా గారు చంద్రబాబు నాయుడికి ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలను చూస్తే జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టక తప్పదు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్త ప్రకారంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 30 నుంచి 40 స్థానాలు మాత్రమే రాబోతున్నాయి అంటూ ఉంది అని, అందువల్లే కమల్నాథులు ఇప్పుడు పొత్తుకి సై అంటున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉంది? అంటే నేను విన్న వార్త ఏంటంటే, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు కొంత రిపోర్టు తీపించుకున్న దాంట్లో టీడీపీ జనసేన కూటమికే ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అంటే ముందు నుంచి కూడా చేయించుకుంటున్నారు, కానీ ముందు నుంచి చేయించాక కొన్ని సమీకరణాలు మారడం, జనాల పల్స్ మారడం మారుతూ ఉంటుంది కదా. జనరల్గా ఇవాళ ఉన్న అభిప్రాయం రేపు ఉండకపోవచ్చు, రేపు ఉండబోయే అభిప్రాయం ఇవాళ ఉండకపోవచ్చు. కాబట్టి ఆ అభిప్రాయాలు మారుతుంటాయి. కాబట్టి దగ్గరగా చేస్తే బాగుంటుంది రిపోర్ట్ అనే ఉద్దేశంలో బీజేపీ నిఘా వర్గాలతో ఉంది. మోడీ లాస్ట్ టైం తెలంగాణ ఎన్నికల క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఒక రకమైన రిపోర్ట్ తీసుకొచ్చుకున్నారు, బట్ ఎక్కడా లీక్ చేయలేదు. పవన్ కళ్యాణ్కి కూడా మోడీ గారు సభ మీద తీసుకొచ్చి మేరా సాత్ పవన్ హై అని చెప్పడంలో ఉద్దేశం అదే. అక్కడ పవన్ కళ్యాణ్కి తెలంగాణలో ఏం లేకపోయినా ఎంతో కొంత ఆంధ్రాలో ఇమేజ్ ఉంది, దీని ఫ్లేవర్గా కొంత నెక్స్ట్ మళ్ళీ ఆంధ్రా కోసమైనా పొత్తు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంలో. అండ్ మోరోవర్ పొత్తు పెట్టుకున్నామంటే వాళ్ళని ఏదో సింపుల్గా వదిలేసేలా కాకుండా కొంచెం వాళ్ళని మేము పట్టించుకుంటాము అని చెప్పే ఉద్దేశం. రెండోది, చంద్రబాబు గారిని బీజేపీ అధిష్టానం పెద్దలు ఆహ్వానించారు, పొత్తుకు కలుపుకోవాలని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. సో అలా వార్తలు వచ్చే ముందు ఖచ్చితంగా వాళ్ళకంటూ కొంత సర్వే అయితే చేయించుకోవాలిగా. సర్వేలో కూడా మ్యాక్సిమం అందరూ ఏం చెప్తున్నారు, టీడీపీ జనసేన కూటమికి ఖచ్చితంగా 130 నుంచి 140 వస్తాయి. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి వైసీపీ, అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా కొంతమంది వస్తారు ఈసారి. వైసీపీకి మ్యాక్సిమం 30 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. కొన్ని రకాల సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. బట్ వీళ్ళు పర్సనల్గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయించుకున్నవి కూడా సేమ్ అవే వార్తలు, అవే వాస్తవాలు ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే బీజేపీ ఎందుకు టీడీపీతో వైరం ఏర్పడి 2018లో 2018-19 నుంచి దూరంగా ఉన్న బీజేపీ మరలా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, టీడీపీ ఒకప్పటి కూటమిలో భాగమే, ఒకప్పటి మిత్రుడే. రెండవది, మన మోడీ గారు 400+ మేము గెలుచుకుంటామని కూడా పార్లమెంట్ సాక్షిగా అనౌన్స్ చేశారు. తలకిందులుగా తపస్సు చేసిన 400+ రావు. అంటే వాళ్ళ ఉద్దేశం ఎన్డీఏ కూటమితో 400 తెచ్చుకోవాలని ఒక ఉద్దేశం. అలా తెచ్చుకోవాలంటే పాత మిత్రులను, కొత్త మిత్రులను కలుపుకోవడమే కాకుండా పాత మిత్రుల్లో మధ్యలో ఉండే పొరపచ్చాలని రికవరీ చేసుకుంటూ మళ్ళా వాళ్ళని కలుపుకుంటూ వాళ్ళతో పాటు వెళ్తే బీజేపీకి అలా అనుకున్న 400, 350+ అయితే వస్తాయి. అలా ఉద్దేశంతో రావాలి. కాబట్టి మరలా పాత ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ కానీ, ఏఐడిఎంకే కానీ, ఆర్జేడీ కానీ, శివసేన ఇలాంటివన్నీ కూడా మళ్ళీ కలుపుకోవాలని చూస్తున్నారు. దాంట్లో భాగంగానే ఎలాగో ఇప్పుడు ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు 2 కలిసి వస్తున్నాయి కాబట్టి వీళ్ళు క్షుణ్ణంగా సర్వే చేయించుకున్నారని ఓ రిపోర్ట్ ఉంది. ఇంకోటి కూడా, అసలు వైసీపీ ఎటువంటి పనులు చేయబోతుంది, ఈసారి ప్రభుత్వం ఫామ్ చేయడానికి దేనికైనా సిద్ధం అనే వైసీపీ ఎటువంటి కార్యక్రమాలు చేయబోతుందనే దాని మీద కూడా బీజేపీ నిఘా వర్గాలు కొన్నేసి ఉంచాయి. దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో ఒక రూమర్ ఒకటి వచ్చింది. కొన్ని కడప నుంచి కంటైనర్లు వెళ్తుంటే చెన్నైకి మీదుగా వెళ్తున్నప్పుడు ఆ కంటైనర్లు సెంట్రల్ నిఘా వర్గాలే పట్టుకున్నాయని కూడా మనం కొన్ని వార్తలు విన్నాం. దాంట్లో ఎక్కడ కూడా అది అబద్ధమని కానీ నిజమని కానీ ఎక్కడ బయటికి రాలేదు మ్యాటర్. అలాగని ఇప్పుడు నిజం కాకపోతే అబద్ధమైన ఖండించాలి కదా ఇంటెలిజెన్స్ వాళ్ళు, అది ఖండించలేదు. సో నిప్పులేందే పొగరాదు, సంబాట్ ఎక్కడో ఏదో జరిగింది. సో దాన్ని నిఘా వర్గాలు, సెంట్రల్ నిఘా వర్గాలు ప్రతిదీ కూడా బీజేపీ అధిష్టానానికి ఒప్పందిస్తూ
ఏది ఎవరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ప్రజల ఆలోచన విధానం ఎటువైపు మారుతోంది, ఎటు వెళ్తే బాగుంటుంది, సౌత్లో పాగా వేయాలనుకుంటున్న, బలంగా తయారవ్వాలనుకుంటున్న బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుని వెళ్తేనే వాళ్ళ బలం చేకూరుతుంది అనే దాని మీద కూడా నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినట్టు ఉన్నాయి. సో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమితోనే కలిసి వెళ్ళాలి. ఒకవేళ కలిసి పోటీ చేయకపోయినా బయట నుంచి మద్దతుగా ఉంటే టీడీపీ జనసేన సీట్లు గెలుచుకున్నాక ఇది బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆ పరంగా ఈరోజు బహుశా నిన్నటికి రేపు రాత్రి అంటే బహుశా ఈరోజు రాత్రికే సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇంకో వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏంటంటే బీజేపీ కూడా టీడీపీకి కొన్ని సీట్లు అడిగే అవకాశం ఉంది, బీజేపీ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది అన్నట్టుగా ఉన్నాయి. బట్ బీజేపీ ఆంధ్రాలో పోటీ భాగంగా వస్తే ఖచ్చితంగా బీజేపీ కూడా సీట్లు అడిగే అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది, కానీ ఇక్కడ పొత్తు అనేది ఎటువంటి పొత్తు? మొన్న కాంగ్రెస్తో షర్మిలా గారు ఎటువంటి పొత్తు పెట్టుకున్నారు? పొత్తే, కానీ ఎక్కడ పోటీ చేయలే, బయట నుంచి మద్దతు ఇచ్చారు. సో అటువంటి ఎన్నికల నుంచి వైదొలిగి తర్వాత నా మద్దతు నేను ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు. అవును, కరెక్టే, ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ కూడా బీజేపీ అలాంటి మద్దతు ఇవ్వాలి. బీజేపీకి డైరెక్ట్గా దిగితే కొన్ని టీడీపీ సీట్లు కోల్పోయినట్టు అవుతుంది, టీడీపీ పక్కాగా గెలిచే సీట్లు కోల్పోయినట్టు అవుతుంది. ఆల్రెడీ టీడీపీ జనసేన కూటమిలోనే ఇప్పటికే సీట్ల సర్దుబాటులో ఇబ్బంది పడుతున్నారు కదా. ఆల్రెడీ జనసేన కార్యకర్త, జెండా పట్టుకుని తిరిగిన కార్యకర్త 10 ఏళ్ళుగా ఉన్నవాడు ఒక్కసారి ఆ పర్టికులర్ నియోజకవర్గం వానికి ఇవ్వట్లేదు, టీడీపీకి వెళ్తుందంటే ఆ జనసేన అభ్యర్థి వాడు రెబల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అలాగే టీడీపీలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉన్నప్పుడు వీళ్ళు కూడా బుజ్జగించాలి. కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక నామినేటెడ్ పోస్టులో రాజ్యసభ ఏదో కేటాయిస్తారు. బట్ ఇప్పుడు ఈ సర్దుబాటులోనే కొంత ఇబ్బందులు కలుగుతున్నప్పుడు బీజేపీకి ఇంకెక్కడ ఇస్తారు? పైగా కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా తెలంగాణ విషయంలో సపోర్ట్ చేసింది కాబట్టి 2019 తర్వాత బీజేపీ ఇప్పటి వరకు స్పెషల్ స్టేటస్ గురించి కానీ స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. ఈవెన్ చంద్రబాబు గారు అరెస్టు తర్వాత కూడా పార్టీలకు అతీతంగా అందరూ రెస్పాండ్ అయినా కూడా బీజేపీ ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. సో ఇది డీమెరిట్గా ఉంటుంది కదా బీజేపీకి. బీజేపీ ఇస్తే ఎక్కడ గెలుస్తారు? అక్కడ మళ్ళీ టీడీపీ సీట్లు కోల్పోతుంది కదా. అందుకు ఎవరు బయట నుంచి మద్దతు ఇస్తారు. కాకపోతే ఇప్పుడు బీజేపీ అధిష్టానం బాబు గారిని పిలిచే ఉద్దేశం ఏంటంటే, బాబు మీరు గెలిచి మాకు మద్దతు ఇవ్వండి, లోక్సభలో మీ సీట్లే మాకు కీలకం అని చెప్పే ప్రయత్నం, మళ్ళీ పాత ఎన్డీఏ కూటమినంతా కూడా కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీజేపీ అధిష్టానం బాబు గారిని పిలిచిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అది ఫేవర్గానే ఉంటుంది. దానికి బయట నుంచి మద్దతు కోసమే పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో బీజేపీతో కలిసే అంతగా ఇష్టం లేకపోయినా, అంతగా కలిసే ప్రభావం లేకపోయినా బయట నుంచి ఓకే అన్నారు. ఏదో నామకే వాస్తే క్యాన్వాసింగ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంటే రేపు పొద్దున్న సెంట్రల్లో బీజేపీ వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడి నుంచి వచ్చే ఫండ్స్ కానీ, స్పెషల్ ప్యాకేజ్ కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, ప్రాజెక్టులను కానీ అన్నీ మధ్యవర్తిగా ఉండి మాట్లాడి రప్పించుకోవడానికి చేసుకునే ప్లానే తప్ప బీజేపీతో అయితే పొత్తుంటుంది. కానీ బహిరంగంగా మొత్తం మీరు ఓపెన్గా వీళ్ళకి ఇన్ని సీట్లు అయితే ఇవ్వరు. ఎందుకంటే ఇంతకుముందు చేసిన సర్వేలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ జనసేన కూటమికి కొంత ఓటింగ్ పర్సంటేజ్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి బీజేపీతో పొత్తు ఉంటుంది, కానీ అంతర్గత పొత్తు ఉంటుంది, బహిర్గతంగా ఓపెన్గా పొత్తు ఉండదు. లోక్సభగా అక్కడ గెలిచిన తర్వాత అక్కడ మళ్ళా ఎన్డీఏ కూటమిలో చేరే ఛాన్సెస్ ఉండి అప్పుడు మద్దతు ఇస్తారు.